హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు గార్డెనింగ్ టిప్స్, అదేవిధంగా కొన్ని అప్డేట్స్, హార్వెస్ట్ ఇవన్నీ పనులు చేసుకుందాం. మాట్లాడుతూ పనులు చేసుకుందామండి. ముందైతే నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే విప్పుకున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయి. ఇవి సెల్ఫ్ పాలినేటర్స్ ఉన్నాయి. ఇవి సెల్ఫ్ పాలినేషన్ అవుతాయండి. చూసారా ఫ్లవర్ ఎంత బాగుంది. చాలా ఫ్లవర్స్ విప్పుకున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇది ఇంకా విప్పలేదు. ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ టైంలో మంచి మనము పోషకాలు అయితే అందించాలి. కానీ 5-6 రోజుల నుండి మంచి వర్షాలు పడుతున్నాయండి. బీర పిందెలు చూడండి పాలినేషన్ అయినాయి. కాకపోతే ఏంటంటే బీరకాయలు కాగానే కోతులకి, మంకీస్కి ఫోన్ చేసి పిలిచినట్టుగా వచ్చి మంచిగా ఆరగించిపోతున్నాయి. కాకపోతే అవి మాత్రమే తినిపోతున్నాయండి. తోటని డిస్టర్బ్ చేయట్లేదు. నేనైతే డిసప్పాయింట్ కూడా కావట్లే. మంచిగా చక్కగా వదిలేస్తున్నాను వాటికి. బీరకాయలు మాత్రం వాటికి అంకితం అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఇదిగోండి చూసారా, ఒక 4-5 మంకీస్ వచ్చినాయండి. ఒక్కటి మాత్రమే పైకి వచ్చింది. చక్కగా బీరకాయలు మాత్రం తెంపుకొని తిని వెళ్ళిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇది గైగడ్డ, ఎయిర్ పొటాటో అండి. స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఏమైందో అర్థం కావట్లేదు. మరి మంకీస్ కొరుకొని తింటున్నాయా, లేకపోతే ఏమన్నా పురుగు తింటుందా అర్థం కావట్లేదండి. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, కొరికినట్టుగా అవుతున్నాయి. చూద్దాం మరి. నిన్ననైతే నీమాయిల్ కొంచెం వర్షం తగ్గగానే నీమాయిల్ స్ప్రే చేశాను నేను. కొంచెం అంటే మనం 4-5 రోజులు వర్షం పడుతుందంటే వదిలేసాం అనుకోండి, మొత్తం పెస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అందుకని నేను నిన్న చక్కగా నీమాయిల్, సీవిడ్ 2 కలిపి స్ప్రే చేసిన అండి. ఇప్పుడైతే తోట బాగుంది. హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు కట్ చేస్తున్నా. ఎక్కువేం లేవు, ఎందుకంటే నేను దాదాపు 2 డేస్కి ఒకసారి కట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఒక్క రోజులో ముదిరిపోతాయండి. కాబట్టి మనకు లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే సూపర్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇవి ముదిరిపోతాయి. కాబట్టి లేతే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బెండకాయ చెట్టు పైన ఎండిందండి. ఇది మంచిగా చక్కగా మనం సీడ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. మిద్దె తోటలో మన సీడ్స్ మనమే రెడీ చేసుకోవడం బెటర్ అండి. నేను ఎక్కడన్నా ఒకటి వదిలేస్తా, అవే మళ్ళీ సీడ్స్ గా తయారవుతాయి. చిక్కుడు కానీ, బెండ కానీ, తర్వాత గోరుచిక్కుడు సీడ్స్ ఇవన్నీ తయారు చేస్తున్నాను. బీరకాయ మాత్రం ఎంత వదిలేసినా కూడా మంకీస్ తినేస్తున్నాయి. కాబట్టి బీర విత్తనాలు ఆగట్లేదండి. అదేవిధంగా వంకాయ కూడా ఆగట్లేదు, అవి కూడా తినేస్తున్నాయి. గోంగూర కూడా మంచిగా అయిందండి. ఇది కూడా కట్ చేస్తున్నా. కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళతోటి సూపర్గా వస్తుందండి. చాలా ఫ్రెష్గా ఉన్నది. ఒకవేళ ఆకుకూరలు ఉంటే ఇట్లా వర్షం పడింది అనుకోండి, మబ్బులు పట్టినట్టుగా ఉంటే వెంటనే మనము ఆకుకూరలన్నీ కట్ చేసుకోవాలి. లేకుంటే తొందరగా పురుగు వచ్చేస్తుందండి. ఇట్లా కట్ చేసుకొని కొంచెం వర్షం తగ్గగానే ఏదన్నా ఒక లిక్విడ్ ద్రావణం కానీ ఏదో ఒకటి ఇచ్చేయాలి. ఇచ్చేసి చక్కగా మళ్ళీ అంతా స్ప్రే చేసుకోవాలండి. ఇంకొక బుట్ట ఇక్కడ ఉందండి. ఈరోజు గోంగూర చాలా వస్తుంది. టమాటా కూడా పూత స్టార్ట్ అయిందండి. టమాటా పాలినేషన్ కి కొమ్మలు ఇలా కొంచెం కదిలిస్తే చాలండి, ఫ్లవర్స్ పాలినేషన్ అవుతాయి.
మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయండి, సన్నగా పడుతూనే ఉన్నాయి. ఇక్కడ బెండకాయ ఉంది. వంకాయలు కూడా కొంచెం తిన్నట్టుందండి మనకి. చేసే పనంతా మర్చిపోతామండి. వంకాయలు అంటే హార్వెస్ట్ చేస్తూ ఉంటే భలే ఉంటది. ఇంకా నిజం చెప్పాలంటే ఎప్పుడు ఏ కూర తినాలనిపిస్తే ఆ కూర పైకి వస్తున్నాం, తీసుకెళ్తున్నామండి. ఇలా తెంపి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంటి అనిపించి ఎప్పటికప్పుడు మేము కట్ చేసుకొని వంట చేస్తున్నాం. నేను ఒక వంకాయ రెసిపీ పెట్టాను, పైకి వచ్చిన వంకాయలు కట్ చేసుకున్నా, వెళ్ళి వంకాయ కర్రీ చేసేసిన అండి. గుత్తి వంకాయ, వెల్లుల్లి గుత్తి వంకాయ అలా చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. అది మన వంటల ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మెయిన్ పేజ్ లో కూడా ఐకాన్ ఉంటుందండి. ఐకాన్ మీద ప్రెస్ చేశారంటే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. వర్షం బాగానే వచ్చేలాగుంది, చాలా మబ్బులు వచ్చేసినాయి. బహుశా ఇది నేను ఈ వీడియో పోస్ట్ చేయడం ఒక 2 రోజులు పట్టొచ్చండి. సాటర్డే అట్లా వస్తుంది అనుకుంటా. ఏం లేని, మందు లేని కూరగాయలు తినడం కూడా ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. కొంచెం ఓపిక చేసుకొని మనం పెంచుకున్నామంటే ఇట్లా చక్కగా ఎప్పటికప్పుడు కట్ చేసుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటాయండి. కూరగాయల టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కొంచెము చిక్కుడుకాయకు పెయిన్ వచ్చింది. ఈ వర్షం పడితే అంతే అండి, పెయిన్ పట్టేస్తుంది. మచ్చలు కూడా వచ్చేసి కడిగితే వెళ్ళిపోతుందండి. ఇది నల్ల పెయిన్ చూడండి. దీనికి బూడిదైనా టాల్కమ్ పౌడర్ అయినా చల్లితే పోతుంది. కాకపోతే మనం బూడిద చల్లే టైం కూడా తోట ఇవ్వట్లేదు, అంటే వర్షం ఇవ్వట్లేదు. ఇటువైపు వస్తాను. ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది. వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అన్ని కలిపి, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అన్ని కలిపి హార్వెస్ట్ ఈరోజు. వర్షం స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ గోంగూర కట్ చేసుకుందాం. 2-3 మొక్కలు ఉంటే సరిపోతుందండి, మరి ఎక్కువ గోంగూర మొక్కలు వేసుకోవాల్సిన పనేం లేదు. ఇవైతే మనము ఏప్రిల్లో వేసిన మొక్కలు చక్కగా ఇంకా వస్తూనే ఉన్నాయి. అంతే అండి. ఇగో 3 కుండీలలో ఉంది. ఇక్కడ 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 అండి 3 మొక్కలు ఉన్నాయి అంతే గోంగూర. మనం వదిలేస్తే విత్తనాలు స్టార్ట్ అవుతాయండి. ఇట్లా కొమ్మలు కట్ చేసేయాలి. విత్తనాలు కనబడితే ఇట్లా తీసేసినాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి లేత ఆకు వచ్చేస్తుంది. ఈ బుట్ట అయితే నిండింది. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు కనబడుతున్నాయి. నేను ఎక్కువ వెరైటీస్ ఏం పెట్టట్లే అండి తోటలో. ఎందుకు అంటే ఇంకా నాకు కూరగాయలు వస్తే చాలు అనే రకంగా ఉన్నాను. అన్ని రకాలు స్టార్టింగ్ లో పెంచేదాన్ని, ఇప్పుడు మాత్రం వెరైటీస్కి వెళ్ళొద్దు, మనకు కూరగాయలు ఉంటే చాలు అని వెరైటీస్ ఏం నేను పెట్టట్లేదండి. నేను సజెస్ట్ చేసేది కూడా వెరైటీస్కి వెళ్ళకుండా చక్కగా మనకున్న కొంత స్థలంలో
మనం రెగ్యులర్ గా తినే వెజిటేబుల్స్ పెంచుకోవడం బెటర్ అండి. స్థలం తక్కువ ఉంటుంది, వెరైటీస్కి వెళ్ళి వాటికి ఉన్న ప్లేస్ ఇచ్చి ఈ కూరగాయలు సరిపోయే విధంగా కాక కొన్ని కొన్ని వస్తే ఇబ్బంది. మనం ఆర్గానిక్ గా పండిస్తాం కాబట్టి మరీ బుట్టలు బుట్టలు అయితే రావు కూరగాయలు. కాబట్టి ఉన్న స్థలాన్ని వేస్ట్ చేసుకోకుండా చక్కగా మనం మనకి నచ్చిన కూరగాయలు, మనం రెగ్యులర్ గా తినే కూరగాయలు పెంచుకోవడం బెటర్ అండి. ఇది ఒకటైతే సీడ్కి వదిలేసిన అండి, పొడుగు వంకాయ. చూద్దాము మంకీ ఏం చేస్తుందో. ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇది కూడా కట్ చేసిన. ఇందులో కూడా ఒకటి రౌండ్ వంకాయ, పొడుగు వంకాయ, 2 విత్తనాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి. ఇదివరకైతే మన దగ్గర చాలా వెరైటీస్ వంకాయలు ఉండేటివి. అదే చెప్తున్నాను కదండి, వెరైటీస్కి వెళ్తే కూరగాయలు సరిపోవట్లేదు. అందుకే నేను ఈ మధ్య వెరైటీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. తోటకూర కూడా ఏం చేస్తున్నా అంటే అవసరం ఉన్నప్పుడల్లా పైకి వచ్చి తెంపుకుంటున్నా అండి ఫ్రెష్గా. ఈ హార్వెస్ట్ రోజే తెంపాలి అంటే హార్వెస్ట్ రోజు కట్ చేస్తే ఏమవుతుందంటే అవి తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి 3-4 రోజులు అయినాక తినడం ఇట్లా అవుతుంది. కాబట్టి వెంట నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా, కట్ చేసుకొని వంట చేసుకుంటున్నామండి. ఆ కూరలు కొంచెం మనకి ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడు మళ్ళీ వీటిని లోపల పెట్టి ఫ్రిడ్జ్ లో 2-3 రోజులు అయినాక తినాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. అందుకే ఈ మధ్యన హార్వెస్ట్లలో ఎక్కువ చూపించట్లేదు ఆకుకూరలు. అటువైపు చూద్దామండి, ఇంకేమన్నా వంకాయలు ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడైతే మిర్చి నేను చూడలేదు, పండిపోయినాయి, ఇక్కడ నుండి కనబడుతున్నాయి. ఈ వర్షాలకు పైకి వచ్చి తొందరగా ఏదో ఒకటి దింపుకొని వెళ్ళిపోతున్నా అండి. అందుకని ఇదిగో ఇక్కడ చూడండి, మిరపకాయలు పండిపోయినాయి. ఇక్కడ ఒక వంకాయ ఉంది, ఇంకోటి ఉందండి. ఇక్కడ 3 వంకాయలు వచ్చినాయి. ఇది మిర్చి పండిపోయినాయండి, నాకు అసలు కనబడలేదు ఇవి. ఇప్పుడు అక్కడ నుండి మనం హార్వెస్ట్ చేస్తుంటే రెడ్ కలర్ కనబడుతున్నాయి. ఏంటి అబ్బా అని చూస్తే మిరపకాయలు. ఇక్కడ కూడా చిక్కుడుగా ఉంది. అప్పుడే కనబడతాయండి, అప్పుడే మాయమైతాయి. అట్లా ఉంటది ఈ కూరగాయలతోటి. మళ్ళీ మనం వేరే చోటికి పోయి మళ్ళీ మనం వేరే దగ్గర నుండి చూస్తే అవి ఇక్కడ నుండి అక్కడికి కనబడుతుంటాయి. అట్లా ఉంటది ఈ మిద్దె తోటలో కూరగాయలు. బెండకాయలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చిక్కుడుకాయలు మంచిగానే. ఇదైతే సీడ్కి వదిలేద్దాం అనిపిస్తుంది, ఎందుకంటే చిక్కుడుకాయ వెరైటీ బాగుంది. ఉండనియండి, ఇవి ఒక 2-3 వస్తే మళ్ళీ మనం నాటుకోవచ్చు. ఇంకా మిగతా మళ్ళీ అయ్యేటి కట్ చేసుకుందాం. బెండకాయలండి, వంకాయలు. ఈ మొక్క చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చినాయి. కొంచెం పెద్దగా కావాలి, పెద్దగా అయిన తర్వాత కట్ చేసుకుందాం. నాకు అగుపడకుండా మీకేమైనా కనబడితే చెప్పండి, ఆంటీ మీరు అక్కడ మిస్ చేసిండ్రని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పండి.
ఇటువైపు చూస్తాండి. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. ఇక్కడ కూడా చిక్కుళ్ళు ఉన్నాయండి, చిక్కుళ్ళు కట్ చేసుకుందాం. బెండకాయ చూసారా, ఇది మన హార్వెస్ట్. చిన్న హార్వెస్ట్ కానీ హ్యాపీ, చాలా సంతోషం నాకు. ఆర్గానిక్ వెజిటేబుల్స్ తింటున్నందుకు నాకు చాలా సంతోషం అండి. మీరు కూడా ప్రయత్నం చేయండి, చిన్న స్థలం ఉన్నా పెంచడానికి. చాలా సింపుల్, ఈజీగా మనము మొక్కలు పెంచుకోవచ్చండి. కాకపోతే కొంచెం చిన్నపిల్లల్ని చూసినట్టుగా చూడాలి, వాటిని రోజు చూడాల్సి ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.